విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా, బిజినెస్, జాబు, సంతానం, పెళ్లి, కెరీర్, ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో, బాగుంటే బాగుండు అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ఉగాదికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వావసు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, సర్వే జనాశుకినో భవంతు, అన్ని రాసులు బాగుండాలని, మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి, అందరికీ అందుబాటులో ఉండే శక్తి ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమేశ్వర అర్పణమస్తమ్మా. గురువుగారి కొత్త సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయపరంగా కానీ, వ్యయం, అలాగే అవమానం, రాజపూజ్యం, ఎలాంటి రెమెడీ చేసుకోవాలి? ధనుసు రాశి వారికి కూడా సప్తమ గురుగ్రహ ప్రభావం, తృతీయ రాహుగ్రహ ప్రభావం, అలాగే అర్ధాష్టమంలో ఉండేటువంటి శనిగ్రహ బాధ, ఇవన్నీ కూడా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది నాన్న. కానీ ఏదేమైనా సరే ఉన్నతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి బాగా జరుగుతాయి. అది కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు కూడా ఈ సంవత్సరంలో జరిగేటువంటి వివాహాల దంపతుల భవిష్యత్తు కూడా బాగుంటుందని ధనుసు రాశి వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇక ఆదాయ వ్యయాల గురించి వెళ్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే ఎక్కువగా ఎదుటివారితో కలహాలు పడకుండా, గొడవలు పడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, మన పనులు మనకు అవుతున్నప్పుడు ఎదుటి వాళ్ళతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి గొడవలు పట్టడం, ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చడం, వీటి వల్ల ఎక్కువగా అంటే గౌరవ మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది సూచించదగినటువంటి విషయం. రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. సీఎంగా ఉన్న వాళ్ళకైనా, పిఎంగా ఉన్న వాళ్ళకైనా, మంత్రులుగా ఉన్న వాళ్ళకైనా, చిన్న చిన్న లీడర్స్కైనా, ఎవ్వరికైనా మహోన్నతమైనటువంటి కాలంగా, తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం, గెలుపు, జనాలలో అంటే ప్రజా ఆదరణ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి సేవలు చేస్తూ ఉంటారు, జనాల్లో మంచి నానుడి, మంచి పేరు, ప్రతిష్టలు, అలాగే దీంతో పాటుగా ఉన్నత పదవి అలంకరణ కూడా తప్పనిసరి కలుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో బంగారం అతి ఎక్కువగా కొనేటువంటి వాళ్ళలో ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. గోల్డ్ బాగా ఎక్కువగా కొనేటువంటి వాళ్ళలో ధనుసు రాశి వాళ్ళు విపరీతమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా. అలాగే వివాహం అవ్వాలి అనుకునేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి, తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. విద్యార్థులు కూడా చక్కటి మంచి ఉత్తీర్ణత కలిగి, అత్యుత్తమ ఉత్తీర్ణత కలిగేటువంటి రాసుల్లో ఈ ధనుసు రాశి కూడా ఒకటి ఉంటుంది. గృహయోగాలు కూడా కలుగుతాయి తప్పనిసరిగా. గృహం కొనుక్కోవాలి, కట్టించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి గృహయోగాలు కలుగుతాయి. రైతులకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అందులో పోలీసు వారికి కూడాను ఉన్నతమైనటువంటి పదవి, ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, ఎస్ఐ ఇట్లా ప్రమోషన్స్ తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రైవేటు రంగంలో కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మంచి స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. జీతాలు పెరుగుతాయి, ఆనందదాయకంగా ఉంటుంది. జీతం పెరిగితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళిళ్ళు తొందరగా కుదురుతాయి. కాబట్టి దానికి దీనికి కూడా లింక్ ఉంటుంది మనకి. తప్పనిసరిగా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, సత్సంబంధాలు కుదురుతూ ఉంటాయి, ఉన్నత అధికారులతో మంచి మిత్రత్వం ఏర్పడుతూ ఉంటాయి. అంతవరకు కూడాను వాళ్ళకి వీళ్ళకి పడినటువంటి వ్యక్తులు కూడా ఒకటే భుజం మీద చేతులు వేసుకొని తిరిగేంత మిత్రత్వం కుదిరేటువంటి అవకాశం కూడా ధనుసు రాశి వారికి కనబడుతూ ఉంది. అలాగే పిల్లలు కూడా సద్బుద్ధి కలిగి ఉంటారు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ దుర్వ్యసనాలు, దుస్నేహాలు అన్నీ కూడా వదిలిపెట్టేసి
చక్కగా తల్లిదండ్రుల మాట వింటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యవంతులుగా తయారవ్వబోతున్నారు. వీటితో పాటు కొంచెం జాగ్రత్త ఎక్కడ అంటే వాహన ప్రమాదాలు. వాహనాలతో దూర ప్రయాణాలు చేయవద్దు. అవసరమైతేనే వాహనాలు తీయండి, తప్పనిసరిగా వాడుకోండి, బాగానే ఉంటుంది. కానీ దూర ప్రయాణాలు అనవసరంగా సొంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం అనేది అంత శ్రేయోదయకం కాదు, ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి గమనించవలసినటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తే వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తప్పనిసరిగా మంచి విద్యా ఉద్యోగం, మంచి యూనివర్సిటీల్లో సీట్లు రావటం, వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఉత్తమంగా ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి తప్పనిసరిగా. సో ఈ విధంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఎక్కడ చూసుకున్నా బాగుంది నాన్న. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా విశేషమైనటువంటి డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అప్పులు, అనవసరమైనటువంటి విషయాలు అప్పులు చేయొద్దని చెప్తా. అలాంటి అప్పులు చేసిన వాళ్ళకి తీర్చడం కష్టమవుతూ ఉంటుంది. అప్పులు ఎవరికి ఇవ్వద్దు కూడా ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయగలిగితే అన్ని విషయాల్లో విజయం చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న. బాగుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ దేవతను ప్రార్థిస్తే బాగుంటుంది, ఏ దేవతను పూజ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాలలో శని భగవానుడి అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి వీళ్ళకి ఏదైనా శివాలయంలో ప్రదోష కాలంలో చేసేటువంటి చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి చేస్తూ ఉంటాం. ద్వైస్తంభం దగ్గర నుంచి నీళ్లు బయటకు వచ్చేటువంటి ఉత్తరం వైపు వరకు వచ్చి మరలా ఉత్తరం నుంచి రివర్స్లో మరలా ద్వైస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ప్రదోష కాలంలో చండీశ్వర ప్రదక్షిణ చేయండి. అర్ధాష్టమ శని దోషం కూడా నివృత్తి కలుగుతుంది. తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహంతో ధనుసు రాశి వారు విశ్వావసునామ సంవత్సరం అంతా కూడాను సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు నాన్న. గురుగారు, గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ, మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు. అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడం మీ బాధ్యత అని నేను అంటాను. కాబట్టి సో ఒకేసారి ఎట్ ఎ టైం ఎక్కువ మందిని తీసుకువెళ్ళకపోతున్నాం. నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు. ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. ఇలా నాన్న ఒకటి చెప్తానన్నా, కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడు ఎవరిని. అవునా? మనం ఎవరో కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు. అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే, భగవంతుడిదే. నిజంగానే చాలా మంది అదే చెప్తున్నారు నాన్న. అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు, మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు, చాలా ఆనందం అని చెప్తున్నారు. నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం, నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా ఏంటంటే నాన్న, ఇక్కడి నుంచి ప్రతి నెల ఒక రోజున, అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో. మనకు కూడా తిథివార నక్షత్రాలు కూడా మంచి మంచి ఒక టైం అనేది, అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే అబ్బా ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. అవునా? ఈ మార్చి నెల 29వ తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం. 28 బయలుదేరి 29 పూజ చేస్తున్నాం. అలాగే ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం. మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం. అందరి కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారధిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు, కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను. అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఎన్నోసార్లు మనం వస్తూనే ఉన్నాం. అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు. కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము. ప్రతి నెల మన ఒక వీడియోస్ చేస్తాం, చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను. దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. మరొక్కసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతున్నాయి గురుగారు. నేను చాలా సార్లు చెప్పాను, మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము మేమందరము. నిజంగా మనందరం పరమేశ్వరుడికి రుణపడ్డాం, ఆయన అనుగ్రహం అంతేనా. అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం. ఒకటే మాట, పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం. మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా.
ఒకటే మాట. ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా. చాలా నాన్న అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపారిజన్ ఒక్కరిలో చేసుకుంటే changes నాన్న అయితే 100% గ్యారంటీ ఉన్నాయి చేంజెస్ వస్తాయి. గురుగారు. అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా. అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు. అయ్యో మనందరం కూడా శివ భటులు నాన్న. అంతే. ఆయనకి నంది భృంగి ప్రమద గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం. అంతే. భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం, మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి చాలా కూడా. చాలా అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నాన్న, చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది. అవును అది చాలా గొప్ప విశేషం. అవును. మనల్ని నమ్మినందుకు, పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజ చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి. వాళ్ళకు ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని పరమేశ్వరుని కోరుకుంటాను. తదాస్తు అంటాను నేనైతే. శుభం భూయాత్. మామూలుగా చెప్తేనే అంతా అయిపోతుంది. శుభస్య శీఘ్రం నాన్న. పితృకార్యాలు చేయడం అనేది మన బాధ్యత కూడా. ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుందాం. దీనివల్ల నాన్న ఒక్కటి చెప్తాను, హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా. అవును. అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం, మనం ఇలా చెయ్యాలా, చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన 100 మందిలో 10 మందికి వచ్చినా ధన్యం మన జీవితం. అవును గురుగారు. హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది. చాలా నాన్న. అవును. మనం హిందువులుగా పుట్టినందుకు, హిందువులుగా పెరుగుతున్నందుకు, పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు, అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అవును గురుగారు. అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం. గురుగారు మొన్న విజయవాడ వెళ్ళొచ్చారు, మళ్ళీ ఈసారి ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డేట్ చెప్పండి. అందరూ ఉండాలి, అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది కూడా మనం ప్రారంభించాను నాన్న. సంకల్పం చేసుకున్నాం. మనం సంకల్పం చేయాల, భగవంతుడి సంకల్పం జరిగింది. తప్పనిసరిగా భగవంతుడి సంకల్పం జరిగింది. మన విజయవాడ వచ్చాం, దిగ్విజయంగా పూర్తయింది. చక్కగా అందరి ప్రేమ దొరికింది. అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము, ఆలస్యం అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం. మరలా ఏప్రిల్ 17వ తారీఖు తిరుపతి తప్పనిసరిగా. 18వ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి 17వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ 8143666818 నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే, నమోదు చేసుకుంటే తప్పనిసరిగా 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి. జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా నమోదు చేసుకుంటే మీ వివరాలన్నీ కూడాను 17వ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.